ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుకి ఏమీ చేయలేదు అని మాట్లాడిన ప్రజలు, ఇప్పుడు ప్రభుత్వం ఇది చేయలేదు గాబట్టి నేను ముందుకొస్తున్నానంటే ఎట్లా తీసుకోవాలి ప్రజలు? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోవాలా అని ప్రజలనుకున్నారు. అనుకున్నారు. ఆ! ఏదైతే ఆయన చేయదలుచుకున్నాడో అది చేయటం కోసం ఆ పనులే ఈయన ముందు చేస్తాడు. ఆయన ప్రభుత్వం గనుక వాడుకుంటే ఈ పనులు చేసి ఉండేవాడు. అంటే ప్రభుత్వంతో కలిపి చూసారు గదా! ఇయన్నీ. చూసారు, ప్రభుత్వం ఓన్ చేసుకోలేదు. ఆ పనులకి ఆయనకి అసైన్‌మెంట్ ఇవ్వలేదు. మరిప్పుడు ఇయన్ని ఓన్ జేసుకుంటారా ప్రజలు? చేయలేదు. అవి అపరిష్కృతంగా ఉన్నాయి. ఎవరైతే ఈయన చేద్దాం అనుకున్నాయి ప్రభుత్వం చేయట్లేదు. దాన్ని వాళ్ళు బయటికి తీస్తారు. కామ్‌గా ఎందుకు ఉండాలి? హ్మ్. ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉందండి. వీళ్ళందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని మీకు ఓట్లేసారండి. ఓట్లు వేసుకొని రాత్రిగయ్యి, బాతుగయ్యి అన్నట్టు మాకు ఓట్లొచ్చినాయి, అధికారం వచ్చింది కాబట్టి మాకెవరితోనూ పని లేదు. మళ్ళీ మేమన్నీ ఊహాజనితంగా జనాలకి మళ్ళీ అన్నీ పిక్చర్‌లు చూపిస్తామంటే కుదరదు కదా! హ్మ్. కొద్దిగా అన్నీ మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే కొంతమంది జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. నువ్వెవరో మాట్లాడతానికని అని అనొచ్చు. ఇప్పుడు అక్కడ జరుగుతాంది 10 నెలల్లో జరుగుతున్న వైఫల్యాలు కానివ్వండి, 10 నెలలుగా జరుగుతున్నటువంటి కార్యాచరణ కానివ్వండి, ఏమన్నా దిశానిర్దేశం ఉందా? అంటే ఇదేదో ఆవేశంతోనో ఇంకోటో కాదు. నాకేమీ టార్గెట్ లేదు. నాకక్కడ ఇది లేదు, ఇంట్రెస్ట్ ఏమి లేదు. ఏపీ రాజకీయాల్లో నాకేమి ఇంట్రెస్ట్ లేదనుకోండి. హ్మ్. జస్ట్ అబ్జర్వ్ చేస్తా మనం మాట్లాడుతున్నాం. హుహు.